ఒక వ్యక్తి ఎలుకలను పట్టి డబ్బు సంపాదించేవాడు. ఒక్కో ఎలుకను చంపితే 10 మిలియన్లు ఇచ్చేవారు. ఇది ఒక 100 సంవత్సరాల క్రితం ఒక ఊరగాయల ఫ్యాక్టరీలో జరిగిన కథ. ఆ ఫ్యాక్టరీలో ఎలుకలు తరచుగా వచ్చేవి కాబట్టి ఎలుకలను పట్టే ఉద్యోగం సృష్టించారు. జాక్ ఆ ఫ్యాక్టరీ ఎలుకల పట్టేవాడు. ఒకరోజు జాక్ ముందు ఎలుకల గుండె కనిపించింది. ఇప్పుడు నేను ధనవంతుడిని అవుతాను అని అనుకున్నాడు. కాని తర్వాత క్షణంలో అతని కాలు జారిపోయి అతను నేరుగా ఊరగాయల పెద్ద డబ్బాలో పడిపోయాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే జాక్ పడిపోయిన విషయం ఫ్యాక్టరీ కార్మికులకు ఏమీ తెలియలేదు. వారు పైనుంచి మూత కూడా మూసేశారు. ఈ మధ్యలో ఫ్యాక్టరీ మూతపడింది. జాక్ ఆ ఊరగాయల డబ్బాలో శాశ్వతంగా బంధించబడ్డాడు. కానీ అదృష్టవశాత్తు ఒక 100 సంవత్సరాల తర్వాత ఇద్దరు పిల్లలు ఆ పాత ఫ్యాక్టరీని అన్వేషించడానికి వచ్చారు. వారు పొరపాటున ఊరగాయల డబ్బాను తెరిచారు. తర్వాత క్షణంలో జాక్ లేచి బయటకు వచ్చాడు. పిల్లలు భయంతో పరిగెత్తారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జాక్ పూర్తిగా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నాడు. వైద్యులు పరీక్షించగా అతని శరీరం అంతా సాధారణంగా ఉంది. జాక్ డాక్టర్ను అడిగాడు, నా భార్య ఎక్కడ ఉంది? డాక్టర్ చెప్పాడు, నీ భార్య 80 సంవత్సరాల క్రితం చనిపోయింది. ఇప్పుడు ఆమెను వెతకలేవు. కోపంతో జాక్ డాక్టర్ను స్పృహ తప్పేలా చేశాడు. తనకు మునిమనుమడు కూడా ఉన్నాడని తెలిసినప్పుడు జాక్ కొంచెం ఆశ్చర్యపోయాడు. అయినప్పటికీ అతను ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి తన మునిమనుమడితో నగరాన్ని చూడడం మొదలుపెట్టాడు. బయట ఎత్తైన భవనాలను చూసి జాక్ ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఒక టాక్సీ అతని దగ్గరకు వచ్చింది. అతను భయంతో పోరాడడానికి సిద్ధమయ్యాడు. ఇంటికి చేరుకున్న తర్వాత జాక్ చెప్పాడు, నా భార్య సమాధికి వెళ్లాలి. మనుమడు మార్గం చూపించాడు. వారు శ్మశానానికి చేరుకున్నారు. కాని అతని భార్య సమాధి ఇప్పుడు చెత్త కుప్పగా మారింది. అదే సమయంలో ఒక చెత్త ముక్క బోర్డు నుంచి జారి అతని భార్య సమాధిపై పడింది. అక్కడ పనిచేస్తున్న కార్మికులు త్వరగా ఇక్కడ నుంచి పారిపో అని చెప్పారు. కోపంతో జాక్ ఒక కార్మికుడిని గట్టిగా కొట్టాడు. ఆ తర్వాత తన మునిమనుమడిని తిట్టడం మొదలుపెట్టాడు, కుటుంబ సమాధిని చూసుకోలేదు అని. ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. జాక్ నిర్ణయించుకున్నాడు, ఇప్పుడు మళ్లీ పాత ఉద్యోగం మొదలుపెట్టి డబ్బు సంపాదించి ఆ బోర్డును తొలగిస్తానని. అతను ఒక దుకాణానికి వెళ్లి 99 దోసకాయలు కొన్నాడు. క్యాషియర్ అడిగాడు, క్యాష్ లేదా కార్డ్? జాక్ ఆశ్చర్యపోయాడు. అతని దగ్గర డబ్బులు లేవు. తర్వాత అతను చెత్తలో తినడానికి వీలైన దోసకాయలు వెతికాడు. అదృష్టవశాత్తు అతనికి ఒక సంచిలో మంచి దోసకాయలు, ఉప్పు సంచి దొరికాయి. ఇప్పుడు సామాను దొరికిన తర్వాత అతను ఉచిత షాపింగ్ కార్డ్ తీసుకుని కొన్ని కట్టెలు సేకరించి తన స్ట్రీట్ వెండర్ బండి తయారు చేసుకున్నాడు. తర్వాత అతను చెత్త కుప్పకు తిరిగి వెళ్లి ఊరగాయలు నింపడానికి సీసాలు వెతికాడు. దోసకాయలను కోసి సీసాలలో వేసి పైన కచ్చా ఉప్పు చల్లాడు. అన్నింటినీ టేబుల్పై అమర్చాడు. ఒక రాత్రి వర్షం, తుఫాను తర్వాత తాజా ఆరోగ్యకరమైన ఊరగాయలు సిద్ధమయ్యాయి. మరుసటి ఉదయం అతను బండి తీసుకుని రద్దీగా ఉన్న రోడ్డుకు వెళ్లాడు. ప్రజలకు అతని కొత్త ఆలోచన నచ్చింది. జాక్ తన మొదటి డబ్బు సంపాదించాడు. అతను కస్టమర్లతో చెప్పాడు, ఊరగాయ తినండి, కానీ సీసా తిరిగి ఇవ్వండి. తర్వాత ప్రజలు ఎక్కువ మంది రావడం మొదలుపెట్టారు. కానీ సమస్య ఏంటంటే అతని దగ్గర వ్యాపార లైసెన్స్ లేదు. అందుకే అతని ఊరగాయ స్టాండ్ను జప్తు చేశారు. అయినప్పటికీ జాక్ ఓటమిని అంగీకరించలేదు. స్టాండ్ లేకపోవడంతో సమస్య వచ్చింది. కానీ అతని ఆరగాయలతో సంతోషించిన కొందరు కస్టమర్లు సలహా ఇచ్చారు, పాఠశాలకు వెళ్లి పిల్లలకు ఆరగాయలు తయారు చేయడం నేర్పించు అని చెప్పారు.